ఈరోజు చూస్తూ ఉంటే తిరుగుతా ఉన్నాం రోడ్ల మీద కోటి సంతకాలు అది ఇది అని. దేనికి కోటి సంతకాలు అడుగుతా ఉన్నాను. అంటే 5 సంవత్సరాల్లో కేవలం 500 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు 5 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి వాళ్ళది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా నిన్ను హర్షించిందో పార్లమెంట్లో కూడా పీపీపీ మోడల్ అనేది ఎలా ఉంటుంది, దాని వచ్చే సత్ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పిందో దాని ముందనే ఊహించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీపీపీ ద్వారా అయితే 2 నెలల్లో పూర్తి చేస్తాం, ఏదైతే వైసీపీ వాళ్ళు ఇస్తున్నటువంటి ప్లాన్ అయితే 25 సంవత్సరాలు అవుతుందో అది కేవలం 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఆ 25 సంవత్సరాలు దాదాపుగా 15 కోట్ల పై చిరుకు ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించే విధంగా, అలాగే సీట్లు కూడా ఎన్ఆర్ఐ సీట్లు పెరిగాయి, ఫ్రీ సీట్లు కూడా 42% నుంచి 50% పెరిగి, అంటే దాదాపుగా మనకి 850 సీట్లు పెరిగే విధంగా మినిమం చెప్తా ఉన్నారు. అంటే 2000 సీట్లు పైకి వచ్చే విధంగా ఉచితంగా చదువుకోవడానికి కానీ, అలాగే ఒక మంచి క్వాలిటీ డాక్టర్స్తో వైద్యం అందించే విధంగా ఈ యొక్క ప్రణాళికతో పీపీపీ మోడల్తో ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తా ఉంటే వీళ్ళు ఊరికైనా ఎటు మంచి చేయలేదు వాళ్ళ గతంలో. రాబోయే రోజుల్లో జీవితంలో ఎప్పుడన్నా ఒక 50 సంవత్సరాల తర్వాత కర్మించినా కూడా ఆ పార్టీ ఎవరికి మంచి చేసే పార్టీ కాదని చెప్పి అతను పాతాళంలో నొక్కేసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పుకుంటూ ఈ రోజున కోటి సంతకాలని చెప్పి 10 మంది తిరుగుతా ఈరోజు అంతా కూడా అంటే తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తా ఉన్నారు.